గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి. మనకి నర్సింగ్ అసిస్టెంట్ విద్యార్థులకి చెన్నైలో మనకి ఫిజికల్ అనేది కండక్ట్ చేస్తున్నారు. 3వ తేదీ నుంచి స్టార్ట్ అవుద్ది. మనకు నర్సింగ్ అసిస్టెంట్ వాళ్ళకి 3వ తేదీ, అలాగే జీడీ 4వ తేదీ. అంటే ఎవరైతే నర్సింగ్ ఎగ్జామ్ పాస్ అయ్యి జీడీ పాస్ అయ్యారో వాళ్ళకి 3వ తేదీ 4వ తేదీ బ్యాక్ టు బ్యాక్ అనే సెలక్షన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ 10th ఒరిజినల్, ఇంటర్మీడియట్ ఒరిజినల్, అడ్మిట్ కార్డ్, ఆధార్ కార్డ్, కమ్యూనిటీ నేటివిటీ సర్టిఫికేట్, 10 పాస్ ఫోటోస్. ఇవి కంపల్సరీగా మీరు సెలక్షన్ తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్. మై డే స్టూడెంట్స్, చెన్నైకి వచ్చిన తర్వాత తప్పకుండా కాల్ చేయండి. మీకు ఉండడానికి అకామిడేషన్ కానీ అన్ని విధాలుగా మీకు చూసుకుంటాం, మా విద్యార్థులు కానీ బయట విద్యార్థులు కానీ. అలాగే మై డే స్టూడెంట్స్, ఎవరైతే ఇండియన్ ఆర్మీ ఎగ్జామ్ పాస్ అయ్యారో జీడీ, టెక్నికల్, అలాగే ట్రేడ్ మ్యాన్, క్లర్క్, మన అకాడమీలో ఇప్పటికే 160 మంది ఎగ్జామ్ పాస్ అయిన విద్యార్థులు మనం శిక్షణ తీసుకుంటున్నారు. ఇంకా ఎవరైతే ఇంటికాడ ఉన్నారో మనకి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత వస్తామని చాలామంది కాల్ చేశారు. సమయాన్ని వృధా చేసుకోవద్దండి, అవకాశాలు మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే మళ్ళీ మీరు ఎగ్జామ్ పాస్ అయ్యి రావడం చాలా కష్టం కాబట్టి, ఎగ్జామ్ పాస్ అయ్యారు కాబట్టి ఒక 3 months 100% ఎఫెక్ట్ పెట్టి మంచిగా కోచింగ్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు ర్యాలీలో ఫస్ట్ బోర్డ్ రన్నింగ్ కొట్టిస్తాం, 10 పిల్లర్స్ తీస్తాం. అలాగే మెడికల్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ముందుగానే చెక్ చేసి ఆ ప్రాబ్లం తగ్గట్టుగా సొల్యూషన్ అనేది మీకు చెప్పి మెడికల్లో డైరెక్ట్ ఫిట్ అయ్యేలాగా అకాడమీ అనేది అన్ని విధాలుగా మీకు సపోర్ట్గా ఉంటుంది. మై డే స్టూడెంట్స్, ఇంకా ఎవరైతే న్యూ అడ్మిషన్స్ 2026లో 26లో మనకు జనవరిలో ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. దానికి గాను ఇప్పటికే లాంగ్ టర్మ్ విద్యార్థులు 80 మంది దాకా వచ్చారు. ఇంకా ఎవరైతే రావాలనుకుంటున్నారో అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ లాంగ్ టర్మ్ విద్యార్థులు, ఇండియన్ ఆర్మీ కోచింగ్ తీసుకునే లాంగ్ టర్మ్ విద్యార్థులు వీళ్ళతో త్వరగా మన అకాడమీలో జాయిన్ అయితే 100% మిమ్మల్ని అందరినీ మేము ఖచ్చితంగా రాబోయే ఎగ్జామ్స్లో క్వాలిఫై చేయించి ఫిజికల్లో నిలబెడతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. చాలా మంది విద్యార్థులు సెలెక్ట్ అయిన విద్యార్థులు కూడా వస్తున్నారు. త్వరగా మీరు ఏదైతే మనకి వినాయక చవితి ఫెస్టివల్ అనేది ఉంది మధ్యలో, ఆ ఫెస్టివల్ మొత్తం పూర్తిగా కంప్లీట్ చేసుకొని మీరు సెప్టెంబర్ 1వ తేదీ కల్లా వస్తే మీకు తప్పకుండా మీరు అన్ని విధాలుగా ఎగ్జామ్ పరంగా ఎవరైతే ఎగ్జామ్ లాంగ్ టర్మ్ కోచింగ్ వాళ్ళకి ఎగ్జామ్, అలాగే ఫిజికల్ కోచింగ్ వాళ్ళకి ఫిజికల్, అన్ని విధాలుగా అకాడమీ మీకు సపోర్ట్గా ఉంటుంది. వెన్నంటే మీకు అన్ని విధాలుగా మీకు ఉండి మిమ్మల్ని జాబ్కి అనేది పంపిస్తుంది. మై డే స్టూడెంట్స్, ఇంకా ఏ డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరిని దేశం కోసం పంపించాలని పంపించాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్న అకాడమీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ. అంతే క్రమశిక్షణతో, అంతే డిసిప్లిన్తో మేము మా స్టాఫ్ అంతే కసితో ప్రతి ఒక్క విద్యార్థిని తయారు చేస్తున్నాం. కావాల్సింటే ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్క విద్యార్థిని అడిగి కనుక్కొని విచారించిన తర్వాతే మీరు అకాడమీలో జాయిన్ కండి. ఈ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్తా దమ్మైందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థులు తెలుసు. మీకు 86 మంది మనకు దేశం పంపించిన ఏకైక అకాడమీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ. సౌత్ ఇండియాలోనే బెస్ట్ డిఫెన్స్ అకాడమీ, ఫిజికల్లోన, ఎగ్జామ్లోన. ప్రతి ఒక్కరు మీరు అకాడమీకి వచ్చి మీరు దేశసేవకి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ, సత్యసాయి జిల్లా, కదిరి. జై హింద్, జై భారత్ మాత.